బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవేపై అఘోరి బైఠాయించింది. తను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవాలంటూ డిమాండ్ చేసింది. హైవేపై రచ్చరచ్చ చేసింది. దాంతో అఘోరిని పోలీసులు తమ వాహనం లెక్కించుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణ బార్డర్ వద్ద వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య చెప్పండి, మరి కొన్ని రోజులుగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న అఘోరి అయితే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసేందుకు కూడా తను పంపించాలని కోరిన నేపథ్యంలో కూడా అక్కడ హల్చల్ చేయడం మనం చూస్తున్నాము. హైవే వద్ద అయితే ప్రస్తుతం తను పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎక్కడ వదిలిపెట్టే ఛాన్స్ ఉంది? అక్కడ అప్డేట్స్ ఏంటి? మంగళగిరిలో అఘోరి ఇవాళ అయితే ఘోరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అఘోరి ఇవాళ విజయవాడ వచ్చి అక్కడ హైవే మీద జనసేన పార్టీ ఆఫీస్ మీద బైఠాయించి పవన్ కళ్యాణ్ కలవాలి అనే నెపంతో కనుక ఇక్కడికి వచ్చి అయితే ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారా లేరా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఆవిడకి ఉందో లేదో కూడా కనీసం అర్థం కాని సిచ్యువేషన్లో అయితే కనుక ఆవిడ ఇక్కడికి వచ్చి బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ఆవిడని చూసిన ఇక్కడ ప్రజలైతే కనుక ఆవిడతో సెల్ఫీలు దిగడానికి అయితే దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అయితే కనుక మీడియా వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళపైన దాడి చేసి రాడ్లు పెట్టి కూడా కాళ్ళపైన కొట్టడం, ఒక వీడియో జర్నలిస్ట్గా కూడా కాలు రైట్ లెగ్ అయితే కనుక పూర్తిగా ఫ్రాక్చర్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఫ్రాక్చర్ అయిన పర్సన్ అయితే కనుక ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అఘోరి తను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పేసి కూడా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో అయితే కనుక అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్న పరిస్థితుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. ఇటు దుర్గగుడిని కూడా దర్శించుకుని తర్వాత పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ కూడా ఆవిడ ఆంధ్రప్రదేశ్లో చుట్టుముడుతోందని చెప్పొచ్చు. అటు తెలంగాణలో కూడా రచ్చరచ్చ చేసిన నేపథ్యంలో అయితే ఈవిడ ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో అయితే కనుక పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆపే ప్రయత్నం చేశారు. అక్కడ రచ్చరచ్చ చేస్తున్నప్పుడు ఎవరైతే ప్రజలు కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఆవిడని చూడడానికి చాలామంది వస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా ఆవిడ ఎంత దురుసుగా ప్రవర్తించింది, ఎలాంటి మాటలతో ప్రవర్తించింది అనేది మనం ఖచ్చితంగా విజువల్స్లో చూడొచ్చు. మలమూత్ర విసర్జనాలని కూడా ఆవిడ తిని తాగుతూ ఎంత అసహ్యంగా ప్రవర్తించారో మనం చూడొచ్చు. ఇన్ని రోజులు కూడా అఘోరాలు అంటే కూడా కొద్దిగా రెస్పెక్ట్ ఉండేది జనాలందరికీ. ఇప్పుడు ఈ అఘోరి చేసిన నాగసాధు అఘోరి చేస్తున్న వ్యవహారం తీరునైతే కనుక ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఈ రోజు నిజంగా అయితే కనుక మంగళగిరిలో ప్రవర్తించిన తీరు పట్ల ప్రజలందరూ కూడా నిజంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జనాలందరూ అఘోరిని ఇక్కడి నుంచి తరిమేయాలి అని నిర్ణయించుకుని ఆవిడ మీదకి కూడా వెళ్ళి కొట్టడానికి కూడా ప్రయత్నించారని చెప్పొచ్చు. కానీ అక్కడే నా ప్రాణాలని విడిచిపెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను ఎవరు అడ్డుకున్నా కూడా వాళ్ళపైన దాడి చేస్తానని చేతిలో కపాలాన్ని పట్టుకుని కూడా మిగిలిన జనాలందరి మీదకి వెళ్ళడం కానీ అటు సిఐని ఎస్ఐని కూడా చితకబాదిన దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూసాము. ఏదైతే ఇవాళ దృశ్యాలు జరిగినాయో కొన్ని మంగళగిరిలో ఆవిడ రోడ్డు పైన బైఠాయించినప్పుడు కూడా ట్రాఫిక్కి అంతరాయం ప్రజలందరినీ కూడా ఇబ్బంది పట్టే రీతిలో అయితే కనుక ఎట్లా ప్రవర్తించిందో చూసాము. అయితే పోలీసులు ఆవిడని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. పోలీసు వ్యాన్లో కూడా ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ గోసేవకులు కొంతమంది వచ్చి ఆవిడని అదుపులోకి తీసుకొని ఆవిడని కొంచెం కంట్రోల్ చేసి రోడ్డు పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఆవిడ కొంచెం సర్దుమరిగిందని చెప్పొచ్చు. తర్వాత మనం లైవ్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్క్లూజివ్గా కొన్ని విజువల్స్లో అయితే చూపించాము. ఎలా విరుచుకుపడి వేలు చూపించి ఎలా బెదిరించిందో, భయాందోళనకి గురి చేసిందో, ఆవిడ చేతిలో ఉన్న కపాలంతో కొట్టడం కానీ లేకపోతే చేతితో కొట్టడం కానీ ఆవిడ దగ్గర ఉన్న విభూతిని జనాల మీద చల్లడం కానీ ఒక భయంకరమైన వాతావరణాన్ని అయితే సృష్టించిందని చెప్పొచ్చు. మొత్తం మీద ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందని తెలుసుకున్న పోలీసులు అయితే కనుక ఆవిడని వ్యాన్లోకి బలవంతంగా ఎక్కించి అక్కడ నుంచి అయితే మంగళగిరి నుంచి విజయవాడ మీదుగా తెలంగాణ బోర్డర్కి అయితే పంపించే ప్రయత్నం అయితే చేశారు. ఆవిడ వాహనం కూడా సర్వీసింగ్ చేయించుకోవడానికి అయితే ఇటువైపు వచ్చినట్టుగా జనసేన పార్టీ అధినేత ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేందుకు అయితే కనుక ఆవిడ నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడాలి. అంటే సనాతన
ధర్మాన్ని కాపాడాలంటే కూడా ఎన్నో దారులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు కానీ ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా బార్డర్ క్రాస్ చేస్తూ కూడా జనాల మీదకి విరుచుకుపడడం, ఇటు డ్యూటీలో ఉన్న పోలీసుల్ని సిఐని ఎస్ఐని చితకబాదిన దృశ్యాలు, అటు వినోద్ని కానీ ఇటు వెంకట్ని కానీ, ఇద్దరిని సిఐ వినోద్ ఎస్ఐ వెంకట్ని ఇద్దరిని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మీద ఎలాంటి దాడికి పాల్పడిందో అఘోరి మనం చూస్తూ ఉన్నాము. అఘోరి అంటే కూడా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఇన్ని రోజులు జనాలు చూశారు. కానీ ఇవాళ చేసిన కొన్ని అఘాయిత్యాలు కానీ అలాంటి అరాచకాలు, ఘోరమైన పనులు అఘోరీలు చేస్తున్న సిచ్యువేషన్ బట్టి అయితే కనుక ప్రజలు ఇంకా నమ్మే ప్రసక్తే లేదు అనుకుంటున్నారు. గతంలో కూడా చాలామంది ప్రజలు మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ నుంచి వచ్చే దారిలో కూడా చాలామంది జనాలు అఘోరి మాతని చూడాలి అని చెప్పేసి కూడా చాలామంది వెయిట్ చేశారు. ఎంతో డివోషనల్గా ఫీల్ అయ్యారు ఆవిడని చూడడానికి. కానీ అలాంటి సిచ్యువేషన్ని కూడా, అంటే అలాంటి పరిస్థితులు మునుముందు కూడా రాకపోయే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఆవిడ ప్రవర్తించిన తీరు కానీ, లేకపోతే అన్నపానీయాలు తిని, లేకపోతే జనాల మధ్య ఎలా మనం నిజంగా వాటర్ తాగుతాము, అన్నాలు తింటాము, కానీ అఘోరాలు అలా ప్రవర్తిస్తారా, నిజంగా వాళ్ళు శవాల్ని తింటారు అనేది మనకి చాలామందికి తెలుసు. లైవ్లో కూడా మనం ఎక్స్క్లూజివ్గా తీసుకున్నాం ఆవిడ ఏం తింటారు ఏంటి అనే దానిపైన కూడా. కానీ జనాల మధ్యలోకి వచ్చి ట్రాఫిక్ ఆగిపోతున్న సమయంలో కూడా రోడ్డు మీద మలమూత్ర విసర్జనాలు ఎంత అసహ్యంగా జనాలు చూస్తున్నప్పటికీ కూడా ఆవిడ అక్కడే అలాంటి విచిత్రమైన కార్యక్రమాలన్నీ కూడా రోడ్డు మీద చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. మగ పోలీసులు కానీ అటు ఆడ పోలీసులు కానీ వచ్చి ఆవిడని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అఘోరి ఎంతో రెచ్చిపోయి ఘోరంగా అయితే ఇవాళ ప్రవర్తించిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఆవిడ అయితే కనుక తెలంగాణ బోర్డర్కి పంపించారు. అటు జగ్గైపేట నుంచి కూడా నందిగామ వెళ్ళే దారిని కూడా మళ్ళించుకుని ఆవిడ విజయవాడ మళ్ళీ వచ్చిద్దా అని ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళైతే సెక్యూరిటీ పరంగా ప్రతి బోర్డర్ దగ్గర కానీ ప్రతి స్టేషన్ దగ్గర అయితే కనుక ఆవిడ కోసం అయితే కనుక మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే కనపడుతోంది. అఖిల. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ.